షుగర్ తినడం వల్ల మనకి షుగర్ రాదండి. ఎందుకొస్తుందో తెలుసా? మీరు 'అరుణాచలం' సినిమా చూసారా? అందులో రజనీకాంత్‌కి 30,00,00,000 క్యాష్ ఇచ్చి 30 రోజుల్లో ఖర్చు పెట్టమని ఒక కండిషన్ పెడతారు. మన బాడీలో కూడా అలాంటిదే ఒక కండిషన్ ఉంటుంది. మనం ఏ రోజు తిన్న గ్లూకోజు ఆ రోజే ఖర్చయిపోవాలని ఒక కండిషన్ ఉంటుందనమాట. మన బాడీలో రజనీకాంత్ ఇన్సులిన్. ఈ రజనీకాంత్ నానా కష్టాలు పడి 30,00,00,000 ఖర్చు పెడుతుంటే మధ్యలో విలన్ రఘువరన్ వచ్చి రజనీకాంత్‌ని ఓడించడానికి తనకు తెలియకుండానే నెమ్మదిగా ఇందులో అడిషనల్‌గా క్యాష్ యాడ్ చేస్తా ఉంటాడనమాట. సినిమాలో రజనీకాంత్ ఏదో ఒకటి చేసి గెలుస్తాడు గానీ, రియాలిటీలో మీ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ మొత్తాన్ని కరిగించలేక ఓడిపోతుంది. ఇంతకీ మన బాడీలో ఈ విలన్ రఘువరన్ ఎవరో తెలుసా? మీరే. ఈ ఇన్సులిన్ నానా కష్టాలు పడి ఉన్న గ్లూకోజ్‌నే కరిగించడానికి ట్రై చేస్తుంటే, దాని మీద అడిషనల్‌గా మీరు రైసు, సమోసా, జిలేబీ అని అడిషనల్ గ్లూకోజ్ ఇంకా ఇస్తూనే ఉంటారనమాట. సో, దీనివల్ల ఇన్సులిన్ ఇంకా బ్యాలెన్స్ చేసుకోలేక బాబు నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే, అక్కడికి కూడా మనం ఆగకుండా బయట నుండి టాబ్లెట్స్ రూపంలో మనం ఇన్సులిన్ తెచ్చుకొని అడిషనల్‌గా ఇంకా ఫుడ్‌ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, డయాబెటిస్ అనేది ఒక జబ్బు కాదు. అదని మన లైఫ్ స్టైల్‌కి ఒక సింప్టమ్. మన పూర్ లైఫ్ స్టైల్‌కి ఒక సింప్టమ్. ఆ లైఫ్ స్టైల్‌ని మీరు ఫిక్స్ చేసుకోండి. కార్బోహైడ్రేట్స్ ఇంటేక్‌ని తగ్గించండి. ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ డయాబెటిస్ అనేది రివర్స్ అవుతుంది. ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్.